మండలిలో చోటెవరికో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 3 ఎమ్మెల్సీ స్థానాలు. పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ. 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీని ఢీకొంటున్న ఉపాధ్యాయ సంఘాలు. 3ఇంటిలోనూ బరిలో లేని బీఆర్ఎస్. ఆసక్తి రేపుతున్న ఎన్నికలు. నో బీఆర్ఎస్, మేము పొడుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇక గిడ చూడు. ఇక కొడంగల్లో మాకు 50,000 మెజారిటీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఓరి మీద పోటీయే లేదు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్లా. నువ్వు వాడు 50,000 మెజారిటీ అంటున్నావు, కనీసం ఇక్కడ పోటీ చేస్తలేవు కదా. మరి దాని గురించి ఎందుకు చెప్పవు? ఎందుకంటే ఇక్కడ బై ఎలక్షన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు. 50,000 అనొచ్చు, 1,00,000 మెజారిటీ కూడా అనొచ్చు. నువ్వు వాడు ఎలక్షన్ ఉన్న దగ్గర పోటీ చేయరా బాబు అంటే, ఎలక్షన్ ఉన్న దగ్గర పోటీ నుంచి తప్పుకొని పోటీకి దూరంగా ఉండి అసలు ఎలక్షన్ లేని దగ్గర ఈడ బై ఎలక్షన్ వస్తే ఈడ 50,000 మెజారిటీతో గెలుస్తాం. ఈ పనికిమాలిన మాటలు ఎందుకు? సవాల్ చేసే అసలు నీకు సవాల్ చేసేంత నైతిక అర్హత నీకు ఉన్నదా? అవతలోడు సవాల్ చేస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటావు. నువ్వు అసలు సంబంధం లేని దగ్గర సవాల్ చేసి జోకర్గా మిగిలిపోతావు. నువ్వు ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం ఉంది. అదే ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ ఉంది. ఇక్కడ ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఉంది. ఈ 3 స్థానాల్లో నీకు క్యాండిడేటే లేడు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన, అటు బీజేపీ వాళ్ళు పెట్టిన, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు గట్టిగా. ఆయన ఇండిపెండెంట్లు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. నీ క్యాండిడేటే దిక్కులేడు. ఆడ కొడంగల్ పోయి 50,000 మెజారిటీతో గెలిస్తే ఆడ ఎలక్షన్ ఉందా? నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నువ్వు క్యాండిడేట్ని పెట్టు. నువ్వు అన్నావు కదా, ఇప్పుడు మొన్న మీ నాయన అన్నాడు కదా, మేము పోటీ చేస్తే ఇప్పుడు ఎలక్షన్లు వస్తే మొత్తం 70% ప్రజలు, తెలంగాణ ప్రజలంతా మాకే ఓటేస్తారని. ఇప్పుడు పట్టభద్రులు అంటే మొత్తం చదువుకున్న వాళ్ళే కదా. మీరే అంటున్నారు కదా మాకు ఉద్యోగాలు రాలే, ఇంకా ఏది మీరు మేనిఫెస్టోలో వీళ్ళు కూడా చెప్పింది పూర్తి స్థాయిలో అమలు చేయలే కదా. మరి మీరు పోటీలో నిలబడండి. మేధావులు వేసే ఓట్లు, పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు వేసే ఓట్లు. రాష్ట్రంలో ఒక పట్టభద్రుల నియోజకవర్గం, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలు కలిపి 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోతున్న ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారినాయి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో కూడిన పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ నెల 27వ తేదీన పోలింగ్, మార్చి 3వ తేదీన కౌంటింగ్ జరగబోతున్నది. విపక్ష బీఆర్ఎస్ ఈ ఎన్నికల బరిలోకి దిగలేదు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీగా మారింది. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం ఇక్కడ ఎవరికి లాభిస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇదే మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో ఇండిపెండెంట్గా ఆయన ఎవరు, మన ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణ ఆయన కూడా ఒక బీసీ నాయకుడిగా, యువ నాయకుడిగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎలక్షన్ బరిలోకి దిగుతున్నాడు. సో అక్కడ 3 మధ్య పోటీ కనిపిస్తున్నాడు. బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీ చేస్తున్నాడు. ఆయన కూడా ప్రచారంలో చాలా ముందుగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన కాకపోతే కొంత ప్రైవేట్ విద్యా సంస్థలు అవడంతో కొంత నెగిటివిటీ మూట కట్టుకొని ఉన్నాడు. మరి అది ఏమైందన్నది చూడాలి. ఆల్ ఫోర్స్ అంటే ఆయన మీద కొంత బాగా వ్యతిరేకత ఉన్నది. మరి దాన్ని దాటుకొని గెలవగలుగుతారా అన్నది చూడాలి. కాంగ్రెస్, బీజేపీ అండ్ ఇండిపెండెంట్గా ప్రసన్న హరికృష్ణ, ఈ 3 అక్కడ పోటీ చేస్తున్నారు. ఇక టీచర్ ఎమ్మెల్సీ అంటే అది 25,000 ఓట్లే కాబట్టి అక్కడ సంఘాలు కూడా పోటీ చేస్తున్నాయి. ఆయన అశోక్ కుమార్ గారు, ఇంకా ఇట్లా ఇటువైపు. సో ఈ సంఘాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ 25,000 ఓట్లు ఎటు జీలే అవకాశం మనం చెప్పలేం. కాబట్టి కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. బీజేపీ నుంచి ఇక్కడ మల్క కొమరయ్య పోటీ చేస్తున్నారు. ఇది మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గడంతో బీజేపీ లబ్ధి పొందింది. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలతో బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సో ఇట్లా ఈ ఎలక్షన్ నడుస్తూ ఉన్నది.